అది అది ఎవరు ఎప్పటికుంటున్నారు స్వామి, అప్పుకు ఎవరు రాకుండా ఉండాలి, అంతా నగదు గారు తగలాలి. చెట్టు చక్కెర ఏది నీ బోర్లా పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. శనగపిండి శనగపిండి ఎంత 10 రూపాయలు 10 రూపాయల 10 రూపాయలు శనగపిండి అడే కదా. నువ్వు రాసుకో, అదేం చెప్తావు ఈ సోది మేళం అంతా, అదేం చెప్తావు ఈ సోది మేళం అంతా. చెప్పు ఇంకేం కావాలి, తొందరగా కడతా కానీ ఏం కావాలి, ఇంకేం కావాలి చెప్పు. ఏమవుతా శనగపిండి ఒక 1 కిలో కట్టు. డబ్బులు తీసుకురా, డబ్బులు తీసుకొచ్చురా, డబ్బులు తీసుకురా. ఇంటికాడ చెప్పలేదు చెప్పలేదు, అయ్యా డబ్బులు కొడు తీసుకురా, తీసుకొచ్చురా. డబ్బులు తీసుకురా, డబ్బులు తీసుకురా, పొద్దున బల బారం కలిగి అప్పటికి రావద్దంటే అక్కడ పొద్దున అప్పటికి వచ్చాడు. ఇంటికాడ సార్ చెప్పాలంటే 10 చెప్పాలి, డోరుకొచ్చే సపోజ్ ఎవరికో ఇచ్చాడు. డబ్బులు వచ్చినా కానీ ఏ దానికి దరిద్రుడు ఎవరికొనుకో ఇస్తాడు తెసపోయి, వాళ్ళ డబ్బులు ఏమైనా పోయి తాగుతులు ఏం పాడు. చెడు గారు చెప్పు. నమస్తే. నమస్తే. మా ఇంట్లో కొద్ది కార్యక్రమం ఉంది, ఒక 5,000 రూపాయల సరుకులు కావాలండి. డబ్బులు డబ్బులు ఒక 10 రోజులు ఇస్తా. అప్పు పెట్టలేదబ్బా ఎవరికి, అప్పులు నిప్పు అంటారు. మునుపు 2 సార్లు 3 సార్లు ఇస్తే తీసుకొచ్చి ఇచ్చింది కదండి. ఏం తీసుకొచ్చి ఇచ్చినావు, ఆ కూలీల కొరకు అప్పు పెట్టించినావు, వాళ్ళు ఎప్పుడు పాయా, వాళ్ళు ఇవ్వలేదా? నువ్వు ఏమైతే వాళ్ళు ఏమైతే నేనేం చేయాలి, వాళ్ళు ఇస్తానని అన్నారుగా. యాడిచ్చారు, ఇవ్వలేదా? యాడిచ్చారు, ఇచ్చే మళ్ళీ కడతారు. సరే వాళ్ళు ఊరు బయట గుడిసెలు వేసుకొని ఉన్నారు, యాడు మరి వాళ్ళు తీసుకొచ్చి చెప్పి రేపు పోయేస్తా. మరి వాళ్ళ కోసం ఈ కార్యక్రమం ఆగదు కదా. నువ్వు కార్యక్రమం ఆటం కాదు, ఇక్కడ చెప్పేంత మాటలు డబ్బులు ఇచ్చేటప్పుడు ఉండదు నీ కాడ. డబ్బులు నీకు ఎప్పుడు ఇవ్వలే, ఎప్పుడు నువ్వు ఇప్పుడు అసలు ఎందుకు ఏంటంటాను, వాళ్ళకే ఇప్పించు, నువ్వు డబ్బులు ఇట్లే, వాళ్ళు ఎట్లే నువ్వు ఎట్లే. ముందు అసలు వాళ్ళు ఫోన్ నెంబర్ వచ్చినప్పుడు అడుగుతారు, వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు అడిగారు, వాళ్ళు అసలే వాళ్ళు ఏమో నీకు ఇచ్చిన అంటారు. నాకెందుకు ఇస్తారు, నాకేమో నువ్వు వాళ్ళ కట్ చేసుకున్నావు డబ్బులు అని వాళ్ళు. అదేం లేదు, నువ్వు ఇచ్చే నెల వారం వాళ్ళ డబ్బులు వాళ్ళే తెసిపోతాను. మరి వాళ్ళు అంటారు నీకు కట్ చేయాలి, ఈసారి పట్టీలు పట్టుకొని ఇద్దాంలే. సర్పంచ్ సరే ఊళ్ళో పెద్ద మనుషులు అంటే నేను అడిగినప్పుడల్లా వాళ్ళు ఇప్పటి వాళ్ళకల్లా ఇస్తానేమన్నా, వాళ్ళు ఏం చేయట్లేదు. మరి వాళ్ళు ఇస్తున్నారు నేను నీకు చెప్పలేదు. మరి వాళ్ళే మా కాడ కట్ చేసుకుంటున్నారు కోళ్ళని వాళ్ళు చెప్తారు. మరి ఏది లేదు, ఏదో అర్థం కాదు, మరి నీకు ఏది ఇవ్వాలో ఎట్లా ఇవ్వాలో కూడా నాకు అర్థం కాదు.
నేను వాళ్ళకి మొత్తం ఏ వారం ఆ వారం నేను పట్టీలు కడుతున్నా. నేను ఆ రోజు కూడా నీకు చెప్పిన, ఏమని చెప్పినా, చెడు గారు వీళ్ళ కాడ డబ్బులు వారం వారం నేను పట్టీ కడుతున్నా తీసుకోమన్నా. నువ్వు తీసుకోవాలి ఆ రోజు. ఎందుకు వాళ్ళు తీసుకోవాలి? ఇప్పుడు నాకు గుర్తు చేసి ఇయ్యలేదు చూడు. వాళ్ళకి ఏ వారం ఆ రోజు పట్టి వాళ్ళే కట్టేదని చెప్తున్నారు చూడు. అలా రమేష్ ఇదిగో 10,000, శ్రీరావుకి 8,000 చూడు. నీ రూపాయి స్వామి ఓన్లీ అది ఏ దేనికి సంబంధించిందో కానీ వాళ్ళైతే మాత్రం బగారు కట్ చేసుకుంటే కిరాణా కొట్టడం వాళ్ళు నడుతున్నా చెక్ చేసిన చెప్పిండు. ఇప్పుడు వాళ్ళ మాటలు కాదు, ఇప్పుడు నువ్వు సెల్లో చూసినావు కదా, వాట్సాప్ లో చూసినవుగా, అందుకనే వాళ్ళని ఈసారి మళ్ళీ వస్తాయి కదా. నా కాడైతే నేను పట్టీలో పట్టుకుని నీకు డబ్బులు ఇస్తా. నాకైతే ఇప్పుడు కార్యక్రమం ఉంది, 5,000 రూపాయలు సరుకులు కట్టండి. మీరేం మాజీ సర్పంచులు పెద్దలు, మీ మాట తీసేయలేను. అప్పుడు ఇవ్వాలన్నా వద్దా అనేది నాకు డౌట్. మాట తీసేయలేను, ఏం చేయాలి చెప్పు. చేరువారు నా ఇంట్లో కార్యక్రమం, నీకు నమ్మకం ఉంటే నా మీద నాకు ఒక 5,000 రూపాయలు సరుకులు కట్టండి, లేదంటున్నా లేదు. నమ్మకం కాదు కానీ ఇవ్వాలని ఇవ్వడం కాదు. నువ్వు ఎవరికో ఇప్పిస్తే వాళ్ళు ఇవ్వట్లే. వాళ్ళు నీకు నేను ఎప్పుడు ఇబ్బంది పెట్టలేదుగా. నువ్వు ఇబ్బంది పెట్టలేదు, వాళ్ళ అత్తటంలో వాళ్ళ చెప్పవు. నువ్వు వాళ్ళ అప్ప చెప్పవాకు. ఈసారి అప్పు చెప్పను, వాళ్ళ బిల్లు వాళ్ళకి అప్ప చెప్పవాకు. నీ కొట్టేదో డెవలప్ అయితే వాళ్ళ ఖాతాలు నీకు అప్ప చెప్పింది కానీ కరెక్ట్. ఈ విధంగా నువ్వు వసూలు చేసుకోకుండా నన్ను అంటూ అది భావ్యం కాదు. వాళ్ళే నేనే చెప్తున్నాను, నాకు బకారు కట్ చేసుకుంటాను నేనే చెప్తున్నాను. సరేలే ఈసారి వాళ్ళ బిల్లులు కట్ చేసి నీకు ఇస్తలే. సరే మరి సర్పంచ్ గారు, నేను సరే నీ మాట తీసేలాగా ఇస్తా, కానీ ఒక కండిషన్. ఏంది అది? ఈ బొమ్మ బొరుసు వేస్తా. ఒకవేళ నువ్వు కోరుకుని కనుక కడితే మాత్రం ఇస్తా. పిచ్చోళ్ళు మొత్తం ఇట్నే చేస్తానండి. ఇట్నే చేస్తున్నట్టు నా అదృష్టం కానీ నేను కనిపెట్టుకుంటున్నాను అంతే. సరే మరి ఎయ్యి. అదే మరి ఏం కాదు చెప్పు. నాకు బొమ్మ. సరే ఓకే, బొమ్మ పడదా? బొమ్మ పెడదా? లిస్ట్ రాసుకొచ్చినా? లిస్ట్ రాపిచ్చిన. పంపిస్తాను, నేను పంపాలి మరి. నేను మా పిల్లవాడిని పంపిస్తలే. ఈ లిస్ట్ అలా కదా కట్టి నాకు కొద్దిగా ఫోన్ చేయి. సరే వస్తా మరా. చాక్లెట్ చాక్లెట్ కావాలా? 10 రూపాయలు కదా? 10 రూపాయల చాక్లెట్ అంటే అమ్మాయికి ఎక్కువ తీసి తినకూడదు, తక్కువ చూసు అట్లా. చెడు ఇవాళ డబ్బులు తెచ్చిన మరి నువ్వు ఆ రోజు అన్ని కండిషన్లు పెట్టినావు కదా, నేను కూడా ఒక కండిషన్ పెడతాను. నన్ను ఆ రోజు నువ్వు ఎన్ని కండిషన్లు పెట్టినావు, నేను ఒకటే కండిషన్ పెడతా. చెప్పేందో నాకు కూడా నువ్వు ఆ రోజు అయితే 2 రూపాయల పిల్ల సిత్తు బొమ్మ వేసినావు కదా, నేను కూడా ఇలా వేస్తా. వేసి నీ డబ్బులు నీకు ఇచ్చిపోతా. కానీ నా డబ్బులు అయితే వస్తాయి, లేకుంటలేదు. అందుకే బొమ్మ కదా చిత్తుపడది. సరే నీ ఇష్టం, మళ్ళీ సారి ఇవ్వాలనుకుంటే ఈ లేకుంటే లేదు. సరే నీ డబ్బులు అయితే నాకొద్దు. అయ్యాల నీ కండిషన్ పెట్టినవన్నీ ముఖం చూడకుండా కండిషన్ పెట్టినవని ఇవాళ నేను తప్ప ఏం లేదు. నీ డబ్బులు నాకెందుకండి? నేను లాస్ట్ పోతుంటే ఏం చేయాలి మరి? లాస్ట్ ఏం పోతాను, ఒక గుర్తింపు కోసం ఇంక అంతే. అది తప్ప ఏం లేదు. నీ డబ్బులు ఎప్పుడైతే నీకు బొమ్మ పడుతూ ఎన్ని రోజులు బొమ్మ పొరుసు నువ్వు ఎప్పుడు కోరుకుంటావు పడ్డదాకా నేను తిరుగుతున్నా అంటే నీ డబ్బులు నీకు ఇస్తా. నీదైతే రూపాయి నాకు వద్దు. వస్తా మరా? రేపు కూడా వస్తలే. ఏం అవసరం లేదు. చేరువారు చెప్పు. నిన్న వచ్చినా నీ డబ్బులు ఇద్దామని, అదేమో పర్లేదు. మళ్ళీ ఇవాళ వచ్చినా, ఇవాళ ఇప్పుడు చెప్పు సిత్తు కావాలన్నా బొమ్మ కావాలి? 2 సార్లు వచ్చినా అది బొమ్మే. బొమ్మేనా? బొమ్మే. సరే సరే, ఇలా పెడితే నీ డబ్బులు నీకే ఇచ్చిపోతా. నాకెందుకు ఇయ్యను అంటానికి ఏంటండి? నీ సొమ్ము నువ్వు కష్టపడతాను, నీ సొమ్ము నాకెందుకండి? అట్లా ఇచ్చిపోవాలి. ఇచ్చిపోతా. నువ్వే నేర్చునుగా. బొమ్మేనా? బొమ్మే. బొమ్మ పడ్డదిలే.
నాకు ఉమ్. ఇదిగోండి. ఎన్ని వేలు ఇవ్వాలి? 5,000 5,500 చూసుకోండి. ఆ రోజు 5,500 బిల్లు ఉంది. నేను బిల్లు కావాలి మర్చిపోయినా. బుక్ లో చూసుకోండి ఒకసారి. సరే మరి సంతోషమా? ఏమైనా ఇబ్బంది జరిగిందా? ఇబ్బందులు ఎప్పుడు అడిగినా కూడా టయానికి నేను డబ్బులు ఇస్తాను. నువ్వే ఇబ్బంది పెడతావు. చిత్తూ బొమ్మలు అనేది ఏదిగా జనాలకి నేర్పకాకు. ఎందుకు అంటే నువ్వు కూల డబ్బులు ఇప్పలేదు కాబట్టి. కుల డబ్బులు అంటే నువ్వు చెప్పలేదు కాబట్టి నాకు తెలియలే. ఇప్పుడు నువ్వు చెప్పి నువ్వు రేపు ఇద్దరం కలిపి బండి వేసుకుని పోరా కులాల కడికి పట్టీలు మొత్తం కట్ చేసి నీ డబ్బులు నీకు ఇస్తా. ఓకేనా? ఓకే జాగ్రత్త. ఆయన డబ్బులు తెసపోయాడు, మంచిగా తెసపోయిండు. మళ్ళా అన్ని పేసీలు. ఇక ఆయన వచ్చి తప్ప ఆయన డబ్బులు ఆయన సొంతంగా లేదు తప్ప వాళ్ళు పంపించి సర్పంచ్ గారు ఇవ్వమని రైతు మాత్రం ఇవ్వక. అదే మరి, ఎందుకంటే ఇచ్చి మనం ఇబ్బంది పడాలి. ఆయన కావాలంటే ఆయన వరకు కానీ ఆయన సర్పంచ్ గారు పంపించిన కూలీల పొలం వస్తే ఇవ్వక లేదని చెప్పేసి అంతే. ఇస్తే ఇదే మన తలనొప్పి. సరే మరి.